వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడ్డ రంగం చేనేత. వ్యవసాయం తర్వాత ఎక్కువ ఆత్మహత్యలు జరిగింది ఈ రంగంలోనే. వీటిని అడ్డుకట్ట వేసేందుకు తెలుగుదేశం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఎక్కువ శాతం ఉన్న చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారు. 2 రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. మంగళగిరిలోని చేనేత కార్మికులను ఆదుకునేందుకు తెలుగుదేశం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మంగళగిరిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన లోకేష్ కు చేనేత కార్మికులు పలు విన్నపాలు చేశారు. వీరి ఆవేదనను అర్థం చేసుకున్న లోకేష్ నేతన్నలను ఆదుకునేందుకు ప్రత్యేక మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారు. మంగళగిరి చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడం ద్వారా మార్కెటింగ్ అవకాశాలను విస్తృతం చేయనున్నారు. నూలు సబ్సిడీని నేరుగా ఖాతాల్లోనే జమ చేయడం, వర్షాకాలంలో మగ్గాలలో నీరు చేరి పనికి ఆటంకం కలుగుతున్నందున ఖాళీగా ఉండే చేనేత కార్మికులకు నెలకు 2,000 చెల్లింపు, చేనేత కార్మికుల కుటుంబానికి నెలకు 150 యూనిట్ల విద్యుత్ రాయితీ వంటి హామీలతో చేనేత మేనిఫెస్టోకు మెరుగులు దిద్దుతున్నారు. వర్షాకాలం వచ్చినప్పుడు మగ్గాలకు నీళ్ళు వస్తాయి. అందుకే మిమ్మల్ని ఆదుకునేదానికి ఆ 2 నెలలు ప్రతి నెల 2,000 రూపాయలు చంద్రంగా అందజేస్తున్నాం. అంతేకాదు 100 యూనిట్లు ఉన్నప్పుడు ఉచిత కరెంట్ అది ఏకంగా 150 యూనిట్కి పెంచుతున్నామని ఈ సభాముఖంగా మీకు హామీస్తున్నాం. రుణాలు చేనేత కార్మికులకు ఉండేది, అది కూడా ముఖ్యమంత్రి గారు తొలగించారు. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది తల్లి. అందుకే ఇప్పుడు ఎంపీ అన్న జయదేవ్ అన్న చెప్పినట్లు మన మంగళగిరి చేనేతలు తయారు చేసే వస్త్రాలు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. తద్వారా ఎక్కువ ఆదాయం మీకు వస్తుంది, మిమ్మల్ని ఆదుకునేందుకు అవకాశం వస్తుందని ఈ సభాముఖం తెలుసుకుంటున్నాం. వెంకటగిరిలోని ప్రగడ కోటయ్య ఇండియన్ హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరహాలో మంగళగిరిలోనూ అంతర్జాతీయ స్థాయి టెక్స్టైల్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న మగ్గాల షెడ్లపై ఉన్న మున్సిపల్ కమర్షియల్ ట్యాక్స్ రద్దు చేస్తానని మేనిఫెస్టోలో ప్రకటించనున్నారు.